వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్తో మంత్రి, ఎమ్మెల్యేలు సిఎస్ఆర్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న పి గన్నవరం ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ, రాజుల ఎమ్మెల్యే దేవర ప్రసాద్, అమలాపురం ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రామచంద్రపురం మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు ఎంతగానో సద్వినియోగం చేసుకుని ప్రయాణాలు చేస్తున్నారన్నారు. సూపర్ 6 హిట్ కావడంతో వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రసారాలు చేస్తున్నారని మంత్రి సుభాష్ మండిపడ్డారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో P4 సేవలు రాష్ట్రంలో అద్భుతంగా పేదలకు అవకాశాలు కల్పిస్తూ విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. స్త్రీ శక్తి ఈ పథకం ఎప్పుడైతే మనం ఆగస్టు 15 నుంచి ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందో ఆడవాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళే ఆడవాళ్ళందరూ కూడా తరచుగా మరి వాళ్ళు హ్యాపీగా వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వస్తున్నా అన్న ఆనందం వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా స్త్రీ శక్తి అనేది పేరు, ఆ శక్తిని ఇచ్చింది బలంగా తెలుగుదేశం పార్టీ అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో అన్న ఎన్టీఆర్ గారి టైంలో కూడా స్త్రీలకు సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు చట్టం అనేది అన్న ఎన్టీఆర్ గారు తీసుకుని వచ్చారు. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూప్ సంఘాలు ఏర్పరిచి ఆడవాళ్ళకి మరి బలంగా నిలబడి ఈ రోజున అది మహాశక్తిగా మారి త్రూఅవుట్ ఇండియా అంతా కూడా ఫాలో అయ్యేలాగా ఆ డ్వాక్రా గ్రూప్ సంఘాలు తయారయ్యాయి. మరి అలాగే ఏదైతే ఈ ఆస్తిలో సమాన హక్కు చట్టం అనేది కూడా త్రూఅవుట్ ఇండియా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీ ఆదర్శంగా తీసుకుని ఫాలో అవుతా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి స్త్రీ శక్తిని నిర్వీర్యం చేయడానికి, ఆ శక్తిని తీసేయాలనే నెపంతో మరి ఎన్నో పథకాలని నిర్వీర్యం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి స్త్రీల పట్ల ఎంత చిన్న చూపంటే తల్లిని చెల్లిని కూడా ఎలక్షన్స్ లో వాడుకుని గెలిచిన తర్వాత తల్లిని చెల్లిని బయటికి గెంటాడు. ఒక నానుడు ఉంది, ఇల్లు శుభ్రం చేసుకో, వీధి శుభ్రం చేయి, తర్వాత ఊరు శుభ్రం చేయని. అలాగే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళనే చూడలేని వాడు రాష్ట్రంలో ఆడవాళ్ళకి శక్తిగా ఎలా మారతాడనేది, శక్తివంతంగా ఎలా మారుస్తాడనేది కూడా ప్రశ్నార్థకం అప్పుల్లో ఉండేది. మరి ఇప్పుడు క్లియర్ గా ఈ 5 ఏళ్ల పాలనలో ఆడవాళ్ళని ఆ స్త్రీ శక్తిహీనులుగా చేసాడు ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారు, ఈ ఎన్డీఏ కూటమి, అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా స్త్రీ శక్తికి మరి సుమారు ఇటు ఈ సంక్షేమానికి కానీ రక్షణకు కానీ 4,332 కోట్లు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా P4 తీసుకుంటే వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు కొన్ని బంగారు కుటుంబాలని దత్తత తీసుకునే ప్రక్రియ నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేయడం జరిగింది. మరి అందులో చాలా మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటం కానీ, అందులో ఇటు ప్రభుత్వ అధికారులు, ఇక్కడ ప్రైవేటు వాళ్ళు అందరూ కలిపి ఈ జనజీవనం రెక్కాడితే డొక్కాడిన బతుకులు, అసలు తినటానికి తిండి లేని బతుకుల్లో, చదువుకోలేని పరిస్థితుల్లో, ఇల్లు కట్టుకోలేని గూడు నీడలు లేని పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా ఆదుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి P4 అన్న మహోన్నతమైన కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో చాలా యాక్టివ్గా ఇండస్ట్రియలిస్ట్ కానీ అధికారులు, ప్రభుత్వ అధికారులు కానీ అందరూ కూడా మరి వాళ్ళు బతకటం కోసం ఏం చేయాలనేది చూసి అదంతా కూడా చేస్తా ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఈ సంవత్సరం సుమారు 14 నెలలు 15 నెలల పాలనలో ఇటు అభివృద్ధి సంక్షేమం అనే సమపాళ్ళలో తీసుకెళ్తా ఉన్నాం. ఏదైతే వైసీపీ అసలు వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు, వీళ్ళు ఇవ్వలేరని అపహాస్యం చేశారో అది ఇచ్చి చూపించడమే కాకుండా దీపం 2 పథకం కానీ మీరు ఒకటి గమనించాలి,
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం సర్వనాశనం చిన్నాభిన్నం చేశాడు. ఏదైతే ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయో లూలు మాల్ లాంటిది కానీ, అలాగే కియా ఎక్స్పెన్షన్ కానీ, ముఖ్యంగా ఈ అమర్ రాజా బ్యాటరీస్ కానీ ఎక్స్పెన్షన్ లేకుండా సుమారు 40 ఫ్యాక్టరీస్ ని ఇండస్ట్రీస్ ని బయటికి తరివేసి కొట్టేసిన పరిస్థితి. మరి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి విజనరీ ఉన్న నాయకుడు ఉంటే వెల్లువలా రావటం మనం చూసాం. 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రోజు వరకు రావటం, 8 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. అంటే విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారని నమ్మారు కాబట్టే ఈరోజు వెల్లువలా పెట్టుబడులు వస్తా ఉన్నాయి. ఏదేమన్నప్పటికీ మొన్న గాని వైసీపీ గాని గెలిచుంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆల్రెడీ ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో సర్వనాశనం చేసేది అది క్యాన్సిల్ చేయటం, మన ఆస్తుల మీద మనకే హక్కు లేకుండా, మన ఆస్తులు మన సొంత డాక్యుమెంట్లే లేకుండా చేసి మొత్తం అన్ని ప్రైవేట్ ఆస్తులు కూడా తాకట్టు పెడదాం అనే నెపంలోకి ఓ ఉన్మాద ఆలోచనలోకి రావటం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదంతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం, ఇలా ఒక్కొక్కటిగా ఈ ప్రజలు మనల్ని పొందే విధంగా ఈ యొక్క పాలన సాగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్ర సమస్యలు ఉన్నాయి కానీ ఆ సమస్యలను దఫదఫాలుగా చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ సూపర్ హిట్ అవటం, అలాగే ప్రజలందరూ సంతోషంగా ఉండటం, ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా 16,437 పోస్టులకి భర్తీ చేస్తా ఉన్నాం. ఈ పాలన, ఈ 14 ఏళ్ల పాలనకి మించి ఇంకా చాలా చేయాల్సి ఉంది. మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా స్టేజ్ వైజ్ గా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా చేసేందుకు ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిరంతరం 24/7 కష్టపడతా ఉన్నారు. ఖచ్చితంగా మనం చూడబోతున్నాం, సువర్ణాంధ్ర రాష్ట్రాన్ని చూడబోతాం. గొడవలు అవుతుంది, అక్కడక్కడ గొడవలు అవుతుంది. ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ దాన్ని భూతద్దంలో చూపించి దాని ఏదో అల్లకల్లోలం అయిపోతున్నట్టు చూపిస్తున్నారు తప్ప ఉంటాయి కొద్ది రద్దీ. ఏ శనివారం పూట ఇప్పుడు వాడపల్లి కూడా ఉంది, అక్కడికి వెళ్లే టైంలో ఆడవాళ్ళు ఫ్రీ కదా అని చెప్పి ఎక్కువ మంది దైవ దర్శనం కోసం వెళ్ళటం సహజం. అందులో ఏదో చిన్న గొడవ అయితే ఇది రాష్ట్రం అంతా జరిగిపోతున్న గొడవలు అయిపోతున్నాయి అనేది ఒక అపోహ సృష్టిస్తా ఉన్నారు. ఏదైతే మేము ఆల్రెడీ 74% బస్సెస్ అన్ని కూడా ఫ్రీ బస్సెస్ కింద అలాట్ చేయడం జరిగింది. సో అక్కడక్కడ చిన్న గొడవలని పెద్ద గొడవలుగా చూపిస్తున్నారు తప్ప ప్రతి ఒక్కరూ హ్యాపీ. అక్కడక్కడ ఒక బస్సులో తప్పదు, అది ఏదన్నా సరే మనం చిన్న చిన్న గొడవలు, ఆ గొడవలు కూడా అవ్వకుండా దానికి తగు చర్యలు తీసుకోవడం, అదే సీసీ కెమెరా కూడా ఆ బస్సులో పెట్టాలన్న ప్రక్రియ కూడా మేము మొదలు పెట్టాం. కాబట్టి ఆ గొడవలు ఏమి రాకుండా షార్ట్ అవుట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అసలు వైఎస్ఆర్ పార్టీకి కళ్ళు గీత కార్మికుల గురించి మాట్లాడే హక్కు లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో డమ్మీ కార్పొరేషన్ పెట్టి ₹1 నిధులు విడుదల చేయలేదు, అది ఒక ఎత్తు. బీసీ కార్పొరేషన్ అనేది తీసేసాడు, అది ఒక ఎత్తు. అలాగే గీత కార్మికులకి, ఇప్పుడు చేనేత కార్మికులకి కానీ, రకరకాల నాయి బ్రాహ్మణులకు కానీ అనేక సబ్సిడీలు కానీ వ్యవహారాలు కానీ చేసుకుంటూ వచ్చారు. ఆయనకి ఈ చేనేత కార్మికులకి సంవత్సరానికి 25,000, అలాగే మత్స్యకారులకి 25,000 అలాగే ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే కళ్ళు గీత కార్మికులను మాత్రం చాలా చిన్న చూపు చూసిన వైనం. అలాగే బీసీ రిజర్వేషన్లు కూడా పడిపోయినాయి. వాళ్ళు మాట్లాడే హక్కు లేదు, అది టెక్నికల్ ప్రాబ్లం మాత్రమే. అది జీవో ఏమీ రిలీజ్ చేయలేదు. జీవో రిలీజ్ చేయండి టెక్నికల్ ప్రాబ్లం. ఆల్రెడీ ఏదైతే కుల ధృవీకరణ పత్రాలు ఉన్నాయో అవన్నీ ఆపమని ఇచ్చాం, ఇంకా ఇష్యూ చేయొద్దు, అది షార్ట్ అవుట్ చేసిన తర్వాత ఇష్యూ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. 26 మంది కలెక్టర్లకు కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ నేను పంపడం జరిగింది. టెక్నికల్ ప్రాబ్లం వల్ల వస్తుంది. మీరు గమనించవలసింది సెట్టిబల్జా బ్రాకెట్ లో గౌడనే కాదు, గౌడనికి ఇష్యూ చేస్తూ బ్రాకెట్ లో ఈడిగాని కూడా ఇస్తా ఉన్నారు. ఈడికి మళ్ళీ బ్రాకెట్ లో గౌడాని ఇస్తా ఉన్నారు. ఈ టెక్నికల్ ప్రాబ్లం ఎరైజ్ అయింది. అది ఎట్టి పరిస్థితుల్లో అతి త్వరలోనే షార్ట్ అవుట్ వస్తుంది. వాళ్ళు కష్టపడిపోయి శ్రమ పడవద్దని నా భావన. వాళ్ళకి చేసిన పాలన 5 ఏళ్ళు చూసాం. వాళ్ళు పెద్ద మొండి చేయి ఇచ్చి గీత ఉప కార్మికులకి చెప్ప చేతిలో పెట్టారు. కాబట్టి ఆయన అంత కష్టపడవలసిన పని లేదు. ఆయన జిల్లా అధ్యక్షుడే అత్యుత్సాహం చూపిస్తున్నాడు. అతను అంత కష్టపడి ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ మీద స్టడీ చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను ఆయన కొద్ది జ్ఞానోదయం అయ్యేలాగా నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆ ఇష్యూ మీద స్టడీ చేయండి. ఆ జీవో రిలీజ్ చేస్తారా,
గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు వచ్చినాయా అనేది ఇష్యూ ఆయన స్టడీ చేయాలి. ఆ టెక్నికల్ ప్రాబ్లం రైజ్ అయింది కాబట్టి ఈ కులాల మధ్య కుంపడ పెట్టి చలిమంట కాగుదాం అనుకున్న ప్రభుత్వం ఏమనంటే వైసీపీ పార్టీ. కానీ మా పార్టీ వచ్చేటప్పటికి టెక్నికల్ ప్రాబ్లం రైజ్ అయిందని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాని విధంగా 26 మంది కలెక్టర్లకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సీఎంఓ నుంచి కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ కలెక్టర్ కూడా దాని మీద షార్ట్అవుట్ చేయడానికి ఆ ప్రాబ్లం ప్రయత్నిస్తా ఉన్నారు. అది త్వరలో షార్ట్అవుట్ అవుతుంది. ఆ వ్యవహారం పూర్తిగా తెలియక ఎవడేదో చెవులో ఊపితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నదో వాగో తెలీదు వాగేస్తూ ఉంటాడు. వీళ్ళు కూడా అంతే, పట్టించుకోవాల్సిన పని లేదన్న బావ.